హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వచ్చేసి గోవాలో ఉన్నాం, కాలగట్ బీచ్లో. రెగ్యులర్గా వచ్చే ప్లేస్కే వచ్చాం ఈసారి కూడా. నేను కిరణ్ వచ్చేసి ఇది 5th టైం. మాతో పాటు ఇంకా మీతో వచ్చిన వాళ్ళు ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళ కోసం మళ్ళీ గోవాకు రావడం జరిగింది. నందు, నాని, కిరణ్, నేను. మేమున్న రూమ్ నుంచి వెళ్ళి బీచ్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 5 minutesలో బీచ్లోకి రావచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేమున్న ఏరియాకి. మీరు వచ్చినా కూడా ఇక్కడ కాలంగట్ బీచ్ దగ్గరలో రూమ్ తీసుకోండి. నాని గోవాకి రావడం ఫస్ట్ టైం, అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి, వీడియో తీయాలని చాలా కష్టమైంది. అయినా కూడా మా వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లోపల దాకా వెళ్ళడం లేదు, వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళని వీడియో తీసొచ్చి ఇప్పుడు నేను కూడా సముద్రంలోకి దిగుతున్నాను. ఫస్ట్ అలా సముద్రంలో దిగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము వచ్చేసి ప్లే జోన్లోనే స్విమ్మింగ్ చేస్తున్నాం. ఎల్లో కలర్ థ్రెడ్తో కట్టిన లైన్లో మాత్రమే స్విమ్ చేయాలి ఎక్కువ. కానీ మనం ఉన్న ప్లేస్లో మన నియర్ బై కూడా మనం స్విమ్ చేసుకోవచ్చు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 2 minutesలో బీచ్కి రీచ్ అవుతాం రూమ్ నుండి. చాలామంది గోవాకి రావాలని రాలేకపోతారు, కానీ పావురం కూడా గోవాకి వచ్చింది. కానీ మీరు ఎప్పుడు వస్తారని డిసైడ్ చేసుకోండి. మా కిరణ్ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి నీళ్ళల్లో ఈజీగా వెళ్తున్నాడు. మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి కొంచెం మేము దూరంగానే ఉంటున్నాం, లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్తే ప్రతిసారి వాడు వస్తాడు, బా రాజావు అంటాడు. చూడండి, కాలంగట్ బీచ్ ఇది చాలా బాగుంటుంది చూడడానికి. ఇదే కాలంగట్ బీచ్ దగ్గర రాహుల్ అన్న ఉంటాడు, మన వరంగల్ అతనే. మీరు కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు, రూమ్స్ కూడా ఉంటాయి. అన్నదే రూమ్ ఉంటుంది, వైన్స్ ఉంటుంది, పక్కనే హోటల్ కూడా ఉంటుంది. మీకు స్కూబా వాటర్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా అన్న అరేంజ్ చేస్తాడు. ఫైనల్గా మేము స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం.